ముడ్డి కిందికి 25 వచ్చాయి, పెళ్లి చేసుకుని పప్పన్నం పెట్టాలనే ఆలోచన లేదా? మీ ఏజ్ వాళ్ళందరూ పెళ్లి చేసుకుని సెటిల్ అవుతుంటే ఇంకా సింగిల్ గా ఉండడానికి సిగ్గులేదా? నా విషయం పక్కన పెట్టండి, మీ కొడుకు కూతుర్ల గురించి మాట్లాడదాం. యుఎస్ కి కెనడాకి పంపించి సెటిల్ అవ్వమన్నారు, కానీ నన్ను సెటిల్ అవ్వకముందే పెళ్లి చేసుకోమంటున్నారు. ఏ మీ కూతురుని నాకు ఇచ్చి చేయొచ్చుగా? ఏ జాబ్ లేదనా? మీ గెట్ టుగెదర్ కోసం, మీరందరూ కబుర్లు ఆడుకోవడం కోసం మీకు ఒక ఫంక్షన్ కావాలి, దానికి పెళ్లి చేసుకోమని దొబ్బుతారు మీరు. కాలేజ్ అయిపోయాక జాబ్ తెచ్చుకొని సెటిల్ అవడం కోసం నానా సంకులు మేము నాకుతుంటే అమ్మాయిని అంటగడతారు మీరు. పెళ్ళైన ఏడాదికే పిల్లని ఇవ్వకపోతే మ్యాటర్ లేదని కన్ఫర్మ్ చేస్తారు మీరు. మీరు అందరిలో గొప్ప అనిపించుకోవడం కోసం, మీరు పెద్ద మనుషులు అనిపించుకోవడం కోసం మా జీవితాన్ని సంకనాకిస్తారు. ప్రైవేట్ జాబ్ ఎంప్లాయీ అంటే ఈ రోజుల్లో ఎవడు పిల్లనివ్వడు. అదే అబ్బాయికి గవర్నమెంట్ జాబ్ అని చెప్పు, 200 మ్యాచెస్, 200 ప్రపోజల్స్ పక్కా. మీకే కాదు, ఏ ఒక్క నా కొడుకు మేము సెటిల్ అవుతామన్న నమ్మకం లేదు. నమ్మకం ఉంది ఎవరికంటే అది వన్ అండ్ ఓన్లీ మేము. మాకున్న కాన్ఫిడెన్స్ ఎప్పటికన్నా మీకన్నా మంచి పొజిషన్లో సెటిల్ అవుతాం. నేను పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు చెప్తాను, వచ్చి పిల్లని చూడండి, అంతవరకు మింగేయండి.